వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ కాంగ్రెస్కు కొత్త సారథి రాబోతున్నారనే ప్రచారానికి హైకమాండ్ చెక్ పెట్టినట్టేనా? కాంగ్రెస్ పార్టీని గాడిని పెట్టేందుకు అధిష్టానం ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న షర్మిల ప్రభావం చూపలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఆమె స్థానంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పీసీసీ చీఫ్గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు గురుగా ఉన్నారు. షర్మిల సెపరేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారని, సీనియర్లు పట్టించుకోవటం లేదని పలువురు అసంతృప్తితో ఉన్నారు. పైగా ఆమె చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారన్న అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నేతలు సీక్రెట్గా సమావేశం పెట్టుకుని షర్మిలను తప్పించేలా పావులు కదిపారన్న ప్రచారం ఉంది. 2021లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి 2023 చివరిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది షర్మిల. 2024 జనవరిలో షర్మిల ఏపీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ బలపడుతుందని హైకమాండ్ భావించింది. అయినా కూడా ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో కొత్త చీఫ్ ప్రచారం మొదలైంది. ఆమె అందరినీ కలుపుకుపోవడం లేదని చెప్పినా ఎంతసేపు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తుందని కొందరు కాంగ్రెస్ నేతల నుంచి ఫిర్యాదులు వెళ్ళినా అధిష్టానం షర్మిలను తప్పించే సాహసం చేయటం లేదు. ఆమె నాయకత్వాన్ని మార్చేందుకు ససేమెరా అంటుంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చినా ఏపీలో మాత్రం ఏమాత్రం పరిస్థితి మెరుగుపడలేదు. వరుసగా 3 టర్మ్లు దారుణంగా ఓటమి మూటగట్టుకుంది. కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని గట్టెక్కించాలని షర్మిలను తెచ్చుకున్న గ్రూప్ తగాదాలు ఎక్కువైపోయాయి. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల మొదట్లోనే దూకుడుగా వ్యవహరించారు. కానీ అంతా ఏకపక్షంగా వ్యవహరించడంతో కొంతమంది వ్యతిరేకులయ్యారు. ఈ పరిణామాలతో వర్గ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమెను గద్దెదించేందుకు వ్యతిరేకులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అయినా సరే షర్మిలనే కంటిన్యూ చేస్తూ సీనియర్లను సాటిస్ఫై చేస్తూ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీసీ చీఫ్ కార్యవర్గంలో కొత్త వారికి పదవులు కట్టబెట్టింది అధిష్టానం. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 2 సీనియర్లకు బాధ్యతలు ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలను ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. దాంతోపాటు కాంగ్రెస్లోని మిగిలిన సీనియర్లను కలుపుకుంటూ ఏకపక్షంగా 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణిగం ఠాకూర్ ఈ అడ్వైజరీ కమిటీకి చీఫ్గా వ్యవహరిస్తారు. పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా వృధా ప్రయాసే అవుతున్నాయి. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయింది. కొత్త వర్గాలను కాంగ్రెస్ ఆకర్షించడం అసాధ్యం. అలాగని వెళ్ళిపోయిన వాళ్ళను తిరిగి తెచ్చుకోలేకపోతుంది. పార్టీలో ఉన్న సీనియర్లు కదలడం లేదు. అలాగని కొత్త రక్తం కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి లేదు. సో ఈ పరిస్థితిలో కాంగ్రెస్ 1 అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారిపోయిన పరిస్థితులు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ చాలామంది అధ్యక్షుల్ని మార్చింది. అయినా పార్టీ బలపడింది లేదు. చివరకు షర్మిలను నమ్ముకున్నా కూడా పార్టీకి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం షర్మిల జగన్ మధ్య పోడ్చలేనంత అగాధం ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడంలో షర్మిల తన వంతు పాత్ర కూడా పోషించారు. కడపలో వైసీపీ ఓట్లకు గండి కొట్టింది కాంగ్రెస్. పులివెందుల ఎన్నికల్లోనూ ఇప్పుడు కాంగ్రెస్ పోటీలో నిలిచింది. కాంగ్రెస్ ఓట్లు చీల్చితే తమకు ఎఫెక్ట్ తప్పదని వైసీపీ భయపడుతుంది. కానీ లీడర్లను అటు ఓటర్లను ఆకర్షించడంలో మాత్రం కాంగ్రెస్ విఫలమవుతుంది. అసలు రాష్ట్రంలో హస్తం పార్టీ ఒకటి ఉందనే సంగతి ప్రజలు మర్చిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన కూటమి ప్రభుత్వం ఉంది. వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూటమిలో 3 పార్టీల్లోనే చేరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అధ్యక్షుని మార్చిన పార్టీకి వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని భావిస్తున్న హైకమాండ్ కాస్తో కూస్తో షర్మిలతోనే నెట్టుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.